మరో గ్రహం నుండి ఒక మనిషి వచ్చాడు అంటే మీరు నమ్మగలరా? అసలు మ్యాటర్ ఏంటంటే 1960లో జపాన్ కి చెందిన టోక్యో ఎయిర్పోర్ట్ లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అది ఏంటంటే ప్రతిరోజు ఉదయం వచ్చే విమానం ఆ రోజు కూడా వచ్చింది. కానీ అది ఒక పెద్ద రహస్యానికి కారణమైంది. అది ఎలా అంటే ఆ విమానంలో నుండి ఒక వింత మనిషి బయటకు వచ్చాడు. అతను చూడటానికి తెల్లగా గడ్డంతో కొద్దిగా డిఫరెంట్ గా ఉన్నాడు. పాస్పోర్ట్ చెకింగ్ దగ్గర అతని పాస్పోర్ట్ చూసిన అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అతని పాస్పోర్ట్ పై దేశం పేరు టోరెడ్ అని ఉంది. అధికారులు మ్యాప్ లో వెతికారు, కానీ అలాంటి దేశం ఎక్కడా లేదు. ప్రపంచంలో టోరెడ్ అనే దేశం లేనే లేదు. కానీ ఆ మనిషి మాత్రం ధైర్యంగా చెప్పాడు, నా దేశం యూరోప్ లో చాలా ఏళ్లుగా ఉంది అని. అతని పాస్పోర్ట్ లో నిజమైన స్టాంపులు ఉన్నాయి, ఇతర దేశాల సీళ్లు కూడా ఉన్నాయి. అతని దగ్గర ఉన్న కరెన్సీ కూడా ఎవరు గుర్తించలేకపోయారు. అందుకే పోలీసులు అతన్ని ఒక హోటల్ రూమ్ లో ఉంచి రాత్రంతా కాపలాగా ఉన్నారు. రాత్రంతా ఆ రూమ్ తలుపులు మూసే ఉన్నాయి, గార్డులు కూడా బయటే ఉన్నారు. కానీ ఉదయం తలుపులు తెరిచి చూసేసరికి ఆ మనిషి రూమ్ లో లేడు. సీసీ కెమెరాల్లో కూడా ఎక్కడా కనిపించలేదు. అతని పాస్పోర్ట్ కూడా మాయమైంది. అసలు ఆ మనిషి ఎవరు? తను చెప్పిన టోరెడ్ అనే దేశం ఎక్కడ ఉంది అని ఎవరు ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయారు. కొంతమందేమో అతను మరో ప్రపంచం అంటే ప్యారలల్ యూనివర్స్ నుండి వచ్చాడని అంటున్నారు. ఏమో, మనం చూస్తున్న ప్రపంచం మాత్రమే నిజమా, లేక మరో ప్రపంచం కూడా ఉందా? కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథలు తెలుసుకోవాలి అంటే ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తెలుగు ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.